కళాశాల సమీకృత గురుకులాలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా కొడంగల్లోనే ఏర్పాటు చేయాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్లు గంటి సురేష్ కుమార్, ఏరన్పల్లి శ్రీనివాస్, కూర వెంకటయ్య, మాసాని వెంకటయ్య కోరారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ కూడలిలో జేఏసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి రాసిన పోస్ట్ కార్డులను రాసి పోస్ట్ బాక్స్ లో వేశారు. పలువురు మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలోని విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, లాహోటి బస్వరాజ్, పకీరప్ప, చిన్నయ్య, నరేందర్ సింగ్, మాదాన్ నగప్ప తదితరులు పాల్గొన్నారు. ఏడీపీ జేఏసీ ఆధ్వర్యంలో కొడంగల్కు ఏదైతే మెడికల్ కళాశాలలు, అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలు ఏదైతే శాంక్షన్ చేసి నిర్మించడానికి సిద్ధం చేసినటువంటి ఈ కళాశాలలు వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని వచ్చినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఈరోజు గత 25 రోజుల నుండి ఏడీపీ జేఏసీ ఆధ్వర్యంలో యువతల వారికి అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంతో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా మన కొడంగల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ చౌరాస్తా నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే కొడంగల్కు మండలం అబ్బాయిపల్లి గ్రామానికి ఏదైతే మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల ఏదైతే కేటాయించారో, అదేవిధంగా కొడంగల్ పురపాలక సంఘం అయినటువంటి పాత కొడంగల్లో సమీకృత గురుకుల పాఠశాలలు కేటాయించారో వీటిని వేరే ప్రాంతాలకు తరలించకుండా వీటిని కొడంగల్లోనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్తో ఈరోజు కొడంగల్ ప్రయాణికం, అదేవిధంగా విద్యావంతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్యమము కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరగాలంటే ఈరోజు విద్యా వైద్యం ఈ ప్రాంతంలోనే ఖచ్చితంగా నిర్మించాలి. అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోనే ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. దయచేసి ఈ యొక్క ప్రాంతం యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటే వీటిని ఇక్కడనే నిర్మించాలని చెప్పి ఏడీపీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు మరి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తన కొత్త కాన్ఫరెన్స్ అని మరి ఆ రోజు గురుకుల పాఠశాల కానీ, మరి మెడికల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ కాలేజీలు కానీ అన్నీ కూడా ఇక్కడనే ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి తిరిగి తీసుకుపోవడం వేరే ప్రాంతాలకు కానీ పుకార్లు వస్తున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కొడంగల్కు పేరు తెచ్చిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఇప్పుడు మన కొడంగల్ నుండి ఏం ముఖ్యమంత్రి అయిండు. దయచేసి ముఖ్యమంత్రి గారు కొడంగల్కి ఇంకా డెవలప్మెంట్ ఇంకేం వచ్చినా కూడా అభివృద్ధి చేస్తూ ఈ మెడికల్ కాలేజీ కానీ, మరి గురుకుల పాఠశాలలు కానీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏవైనా కూడా కొడంగల్లో ఎక్కడైతే జరిపిందో అక్కడనే ఉండాలని ఆశిస్తూ మీకు విన్నపం చేస్తున్నాము. అంబేద్కర్ చౌరస్తాలో జై కొడంగల్, జై కొడంగల్, జై కొడంగల్, జై. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు నమస్కరించి తెలియజేస్తున్నాం. కొడంగల్ అభివృద్ధి మీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కొడంగల్లో అనేక రకాల కాలేజీలు, కార్యాలయాలు అన్నీ కూడా కొడంగల్ పట్టణంలో, కొడంగల్ ఎడుగాడలో జరిగితే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అది మీతోటే సాధ్యమవుతుంది. మీరు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మీకు నమస్కరించి తెలియజేస్తున్నాం. అన్ని కాలేజీలు కూడా ఇక్కడనే కట్టండి, అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడనే కట్టండి. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, మిమ్మల్ని డిమాండ్ చేయడం లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రిక్వెస్ట్ను గత 20 రోజుల నుంచి కంటిన్యూగా వివిధ కోణాల్లో జరుగుతూ ఉన్నది. ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా మీకు మా యొక్క విన్నపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ఇక్కడ ఉన్నటువంటి 10 మందో 20 మందితోటే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క విన్నపాన్ని ఇప్పటికి కూడా మీరు గుర్తించండి సార్. లోకల్లో ఉన్నటువంటి నాయకులు మీకు మరి మా యొక్క ఆవేదన కానీ, మేము చేస్తున్న పోరాటాన్ని మీకు ఏ కోణంలో చూపిస్తున్నారో మాకు తెలియట్లేదు. కానీ మేము అభివృద్ధిని అడ్డుకోవట్లేదు, మిమ్మల్ని డిమాండ్ చేయడం లేదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ మాత్రమే చేస్తూ ఉన్నాం. మా రిక్వెస్ట్ను ఆలకించండి. ఇక్కడ కొడంగల్ డెవలప్మెంట్ చేయండి. కొడంగల్ డెవలప్మెంట్ చేయాలంటే కార్యాలయాలన్నీ, కాలేజీలన్నీ కూడా ఇక్కడనే నిర్మించాలని మనసారా కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.